యోహాను సువార్త 21వ అధ్యాయము మొదటి నుండి 14 వరకు కూడా మనం ధ్యానం చేస్తే చదవబడిన లేఖన భాగాలలో కొన్ని అద్భుతమైన మాటలు ఇక్కడ మనకు కనిపిస్తాయి. అవి జాగ్రత్తగా మనం పరిశీలన చేయాలి. ఏ విధముగా మనం ఉండాలి, ఏ విధంగా మనం జీవించాలి, దేవుని యొక్క ప్రత్యక్షత, యేసు ప్రభుల వారి యొక్క మూడవ ప్రత్యక్షతలో యేసు ప్రభుల వారు చేసినటువంటి కార్యాలు, యేసు ప్రభుల వారు ఎందుకు మూడవసారి ప్రత్యక్షమయ్యారు అనే విషయాలు ఈ రోజున మనం కొన్ని క్లుప్తముగా ధ్యానం చేసేటువంటి ప్రయత్నం మనం చేద్దాం. మూడవ ప్రత్యక్షతలో జరిగినటువంటి కార్యాలు ఏంటి, ఆ కార్యాలు ఏంటి అనేది ఒకటిగా మనం ధ్యానం చేద్దాం. చదవబడిన ఈ వాక్యంలో 4వ వచనాన్ని మనం చూస్తే, సూర్యోదయం అవుచుండగా యేసు ధరి నిలిచెను. అయితే ఆయన యేసు అని శిష్యులు గుర్తుపట్టలేదు. చాలా ఇక్కడ యేసు ప్రభుల వారు వచ్చి నిలబడ్డారు. దరి నిలబడి చూస్తూ ఉంటుంటే యేసు ప్రభుల వారిని వారు చూసి కూడా గుర్తుపట్టలేకపోయారు. మొదటిగా అంటాడు, నేను మీతోనే ఉన్నాను అని తెలియజేయటకు ప్రత్యక్షమయ్యాడు. ఈ రోజున దేవుని సన్నిధిలో మనం లేస్తున్నాము. సూర్యోదయము, కొంతమంది సూర్యుడు వచ్చిన తర్వాత లేస్తారు, మరి కొంతమంది అయితే ముందుగానే లేస్తారు, సూర్యోదయము కాకమునిపే లేస్తారు. మరి దేవుని సన్నిధిలో అంతగా ముందుగా లేచి మనం ఏం చేస్తూ ఉన్నాము? ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఓకే, మంచిది, వెరీ గుడ్, వెల్ అండ్ గుడ్. అన్నిటి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం, అన్ని అంశాల కొరకు దేవుని సన్నిధిలో మొరపెడుతూ ఉన్నాం. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజున ప్రభువుల వారు మాట్లాడుతున్నారు, నీవు దేవుని గుర్తుపెట్టావా? ప్రభువు నీ యొద్ద ఉన్నాడు, ఆ ఉన్న సంగతిని నువ్వు గ్రహించగలుగుతున్నావా? యేసు నీతో కలిసి నీతో ప్రార్థనలో ఏకీభిస్తున్నారు, అది నీవు గమనించావా అని ఈ రోజున దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఇక్కడ యేసు ప్రభువుల వారు వచ్చారు, శిష్యులైతే గుర్తుపట్టలేకపోయారు. ఈ రోజున యేసు నీ దగ్గరికి వస్తే నీవు యేసును గుర్తుపట్టగలిగిన స్థితిలో నువ్వు ఉన్నావా అనేది ఒకసారి పరిశీలన చేసుకోవాలి. యేసు నీ దగ్గరికి వస్తే యేసును నువ్వు గుర్తుపట్టలేనటువంటి స్థితిలో ఈరోజు మానవుడు ఉంటున్నాడు. అయ్యా, మేము ఎప్పుడు గుర్తుపట్టలేకపోయామయ్యా? యేసు దగ్గరికి వెళ్ళినప్పుడు నిలబడి, నేను ఎన్ని మార్లు నీ దగ్గరికి వచ్చాను తెలుసా? ఎన్ని మార్లు నీ దగ్గరికి వచ్చి నీతో మాట్లాడాలని, లేకపోతే నువ్వేమన్నా సహాయం చేస్తావని వచ్చాను తెలుసా అని, అంటే మాదిరి కలిగి జీవిస్తున్నావు లేదా అని పరిశీలన చేయడానికి ఎన్నిసార్లు వచ్చాను తెలుసా అని యేసు నేను అడుగుతాడు. అయ్యా, ఎప్పుడు వచ్చావయ్యా? ఎప్పుడు వచ్చావు నువ్వు? అసలు నువ్వు వచ్చిన సంగతినే నేను గుర్తుపట్టలేకపోయినే అని ఒకవేళ మనం అనుకుంటాం. అప్పుడు యేసు ప్రభువుల వారు అంటారు, నేను అనేక మారులు వస్త్రహీనుడనై ఉండగా నీవు వస్త్రాలు ఇచ్చావా? వచ్చాను, నీ దగ్గరికి వచ్చాను, చాలా అవసరతలో వచ్చాను, ఇబ్బందులో వచ్చాను. ఎప్పుడైనా నువ్వు అవసరాలు తీర్చావా? ఆదుకున్నావా? ముద్ద పెట్టావా? కాయ ఇచ్చావా? ఓ పండు ఇచ్చావా? నీళ్ళు ఇచ్చావా? అడుగుతాడు. ఈ రోజున ప్రియా దేవుని బిడ్డలారా, మనం దేవుని యొక్క సన్నిధిలో దేవునికి ఏం చేస్తున్నామో అనేది ఒకసారి మనం పరిశీలన చేయాలి. ఆ తర్వాత మాటను చదివితే 5వ వాక్యం,
యేసు ప్రభులు వారు అడుగుతున్నాడు, పిల్లలారా భోజనమునకు మీ యొద్ద ఏమైనా ఉన్నదా అని వారిని అడిగాడు. ఆయన ఎందుకు ప్రత్యక్షమయ్యాడు అని అంటే, మీరు నా పిల్లలు, మీరు నా బిడ్డలు అనే విషయాన్ని గుర్తు చేయడానికి యేసు ప్రభుల వారు వచ్చినట్లుగా మనం చూస్తా ఉన్నాం. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, రోమీయులకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము 16వ వాక్యంలో చూస్తే, ఆత్మే ఆత్మానుసారంగా ఇక్కడ ఏం చేస్తూ ఉంది? ఆత్మతో సాక్ష్యం ఇస్తూ ఉంది. మరి ఈ రోజున ప్రియా దేవుని బిడ్డలారా, ఇక్కడ స్పష్టముగా మీరు నా పిల్లలు అని ఆత్మ ద్వారా దేవుడు సాక్ష్యాన్ని తెలియపరుస్తూ ఉన్నాడు. ఇంకో మాటను చూస్తే యోహాను రాసిన శుభవర్తమానము 13వ అధ్యాయము 33లో 13:33, పిల్లలారా ఇంకా కొంతకాలము మీతో కూడా ఉందును, మీరు నన్ను వెతుకుదురు, నేను ఎక్కడికి వెళ్ళుదునో అక్కడికి మీరు రాలేరని నేను యూదులతో చెప్పిన ప్రకారము ఇప్పుడు మీతోనూ చెప్పుచున్నాను. చూడండి, పిల్లలారా ఇంకో కొంతకాలం మీతో కూడా ఉందును, కొంతకాలం మీతో ఉంటా, మీతో సహవాసం చేస్తాను, మీతో కలిసి జీవిస్తాను. అయితే నేను ఎక్కడికి వెళ్ళదునో అక్కడికి మీరు రాలేరు. నేను యూదులతో చెప్పిన ప్రకారము ఇప్పుడు మీతో చెప్పుచున్నాను అని యేసు ప్రభుల వారు శిష్యులతో చెప్తా ఉన్నాడు. ఈ రోజున ప్రియా దేవుని బిడ్డలారా, యేసు ఉండే స్థలానికి మనం వెళ్ళగలమా? వెళ్ళలేం. ఆయన ఎక్కడైతే ఉన్నారో, ఎక్కడికైతే వెళ్ళి ఉన్నారో అక్కడికి మనం వెళ్ళలేం. మరి ఎలా వెళతాం అని అంటే, ఆయన తీసుకెళ్తే వెళ్తాం. హల్లెలూయా. అర్థమైంది ఇప్పుడు? అంటే ఆయన వచ్చి ఆయన మనల్ని తీసుకువెళితేనే మనం వెళ్ళగలం, లేకపోతే మనం వెళ్ళలేము అనే విషయాన్ని గమనించాలి. అందుకనే ఆయన అంటున్నాడు, మనము ఎలా వెళ్ళగలుగుతాం అని అంటే, ఇప్పుడు ఒక ఇల్లు ఉంది, ఆ ఇంట్లోకి మనం వెళ్ళాలి అని అంటే మనం వెళ్ళలేం. అదే వాళ్ళ పిల్లలైతే డైరెక్ట్గా వెళ్ళిపోగలుగుతారు. అందుకనే దేవుడు అంటున్నాడు, మీరు నా పిల్లలు. ఇప్పుడు మనం ఆయన పిల్లలుగా మారిపోయామనుకోండి, ఇప్పుడు ఆయన ఉన్నటువంటి స్థలానికి మనం ఏం చేయబడతాం? వెళ్ళగలుగుతాం. ఇప్పుడు ఆయన పిల్లలం కాబట్టి మేము దేవుని పిల్లలం, కాబట్టి మాకు అధికారం ఉంది. దేవుడు చెప్పాడు, మీరు నా పిల్లలు అన్నారు. నా పిల్లలు అన్నారు, యేసు ప్రభు వారు అన్నారు, నా పిల్లలు మీరు. కాబట్టి మాకు దిగులు లేదు, మా తండ్రి అక్కడ ఉన్నాడు, కాబట్టి మా తండ్రి దగ్గరికి మేము వెళతాం అని ధైర్యంగా మనం వెళ్ళొచ్చు. ఇప్పుడు మనం దేవుని పిల్లలుగా ఉన్నప్పుడు. హల్లెలూయా. ఇది ఎప్పుడు పడుతుంది అని అంటే, మనం దేవుని పిల్లలుగా మారినప్పుడే. చూడండి, మార్కు సువార్త 10వ అధ్యాయము 24వ వాక్యాన్ని చదివితే, ఆయన మాటకు శిష్యులు ఆశ్చర్యపోయారు. అర్థం కావట్లేదు. అందుకు యేసు ప్రభుల వారు తిరిగి వారితో ఎట్లా అన్నారు, మరలా ఇట్లా మాట్లాడుతున్నారు, పిల్లలారా తమ ఆస్తి యందు నమ్మకి ఉంచువారు దేవుని రాజ్యములో ప్రవేశించుట ఎంత మాత్రము కూడా సాధ్యము పడదు. ఈ లోకములో ఉన్నంత కాలము ఆస్తి కోసం, సంపద కోసం ప్రాకులాడతారే, వాళ్ళు ఏమాత్రము కూడా దేవుని రాజ్యములో ప్రవేశించలేరని స్పష్టంగా చెప్తా ఉన్నాడు. మరి ఎవరయ్యా అని అంటే, నీకున్నదాన్ని అంతటిని దేవుని కొరకు ఉపయోగిస్తావు చూడు, అటువంటి వారిని దేవుడు తన రాజ్యములో నిలబెడతాడు. అదే క్లియర్గా రాస్తారు. అందుకు యేసు తిరిగి వారితో ఇట్లా అన్నాడు, పిల్లలారా తమ ఆస్తి యందు నమ్మిక ఉంచువారు దేవుని రాజ్యములో ప్రవేశించుట ఎంతో దుర్లభము. ఇది అండర్లైన్ చేసుకోవాలి. ఎందుకు ఈ మాట అన్నాడు? దుర్లభము అని అంటే ప్రవేశించలేరు, దాంట్లోకి అడుగు పెట్టలేడు, రాలేడు, రావటం సాధ్యం కాదు. ఇటువంటి అర్థాలు వస్తాయి.
కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మనం దేవుని యొక్క రాజ్యములో ఉండాలి అని అంటే మనం ఖచ్చితంగా మనం దేవుని పిల్లలమై ఉండాలి. ఉంటేనే ఆయన రాజ్యంలో ఆయన రాజ్యంలో చేర్చబడతాం. ఆయన రాజ్యములో మనం చేర్చబడతామని వాక్యము స్పష్టంగా చెప్తా ఉంది. 34వ కీర్తన 11వ చరణం. పిల్లలారా, మీరు వచ్చి నా మాట వినండి. ఏమంటున్నాడు? మాట వినమంటున్నాడు. ఈ రోజున దేవుని మాట వింటున్నామా? దేవుని మాటకి లోబడుతున్నామా? దేవుని మాటకు విధేయత చూపిస్తున్నామా? దేవుని మాట ప్రకారంగా మనం బ్రతుకుతున్నామా? ఒకసారి పరిశీలన చేసుకోవాలి. నీవు దేవుని మాట కొరకు బ్రతకడం నేర్చుకోవాలి. ఇక్కడ దావీదు అదే చేస్తున్నాడు. ఏంటనంటే, ప్రభువా నీ మాట కొరకే నేను బ్రతుకుచున్నానయ్యా. ఎందుకు ఆ మాట అన్నాడు అని అంటే, ఇక్కడ అంటున్నాడు, మీరు వచ్చి నా మాట వినండి. పిల్లలారా, మీరు వచ్చి నా మాట వినండి అని అంటున్నాడు దేవుడు. అంటే ఏంటి? అక్కడ ఆగలా. యెహోవా యందలి భయభక్తులు మీకు నేర్పేదను. ఆ భయభక్తులు అనేది నేను మీకు నేర్పిస్తాను అని అంటున్నాడు. ఈ రోజున దేవుని మాట వింటే నీకు ఆటోమేటిక్గా ఏమొస్తుందనంట? దేవుని యందు భయభక్తులు దేవుడే నేర్పిస్తాడు. ఎలా నేర్పిస్తాడు? మాట వినుట ద్వారా. అంత మాత్రమే కాదు, సేవకుల్ని నిలబెట్టి ఆ వాక్యాలు భయభక్తులతో కూడిన వినయము, విధేయత వాక్యానుసారంగా నేర్పిస్తాడు. అప్పుడు వాక్యానుసారంగా ఎవరైతే తమ జీవితాలను సరిచేసుకుంటారో, తమ యొక్క జీవితాలను దిద్దుకుంటారో, వారిని దేవుడు ఏం చేస్తాడంటే తమ పిల్లలుగా ఎంచుతాడట. తమ పిల్లలుగా ఎంచి వారికి స్వతంత్రమును కలుగ చేస్తాడు. ఈ భూలోకములో వారికున్న ఆస్తినంతటిని దేవుని కొరకు ఉపయోగించారు. దేవుని కొరకు వారి కష్టార్జితాన్ని ఇచ్చి ఉన్నారు. వారి కష్టాన్ని అంతటిని కూడా దేవుని కొరకు ఖర్చు చేశారు కనుక వారికి దేవుడు ఏం చేస్తాడనంటే పరలోకములో ఆస్తిని సమకూరుస్తాడు. ఇక్కడ అంటాడు, భూలోకములో నీవు దేవుని కొరకు కాకుండా నీవు నీ ఆస్తి కొరకు, నీవు సంపద కొరకు నీవు ప్రయాసపడితే నీకు పరలోక రాజ్యము ఏమాత్రం కూడా నీవు ప్రవేశించలేవు అని స్పష్టంగా చెప్తా ఉన్నాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మనము కలిగి ఉండాల్సింది ఏంటంటే దేవుని రాజ్యము కొరకు మనం ప్రయాసపడాలి. దేవుని రాజ్యము కొరకు మనం ఆరాటపడాలి. దేవుని రాజ్యము కొరకు మనము ఎదురు చూడగలగాలి. అప్పుడు దేవుడు ఖచ్చితంగా మన జీవితాలలో గొప్ప మేలులు చేస్తాడు. ఆయన పిల్లలుగా, ఆయన బిడ్డలుగా మనల్ని తీర్చిదిద్దుతారు. మూడవదిగా మనం చూస్తే 6వ వాక్యాన్ని చదువుతారు. యోహాను సువార్త 21వ అధ్యాయము 6వ వాక్యం. అది మనం విడిచిపెట్టకూడదు. లేదని వారు ఆయనతో చెప్పిరి. అప్పుడు ఆయన ధోని కుడి పక్కన వల వేయండి, మీకు అవన్నీ కూడా మీకు దొరుకుతాయని చెప్పాను. గనుక వారు అలాగ వేయగా చేపలు విస్తారముగా పడినందున వలలు లాగలేకపోయారు. హల్లెలూయా. చూడండి, మూడవదిగా మనం చూస్తే ఆయనకు లోబడే అనుభవాన్ని మరలా నేర్పుటకు ఆయన ప్రత్యక్షమయ్యాడు. హల్లెలూయా. ఏంటంటే ఆయన మాటకు లోబడేటువంటి అనుభవాన్ని నేర్పించడానికి ఆయన మూడవసారి ప్రత్యక్షమైనట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కనుక మనం దేవుని యొక్క సన్నిధిలో ఆయన మాటకు లోబడేటువంటి అనుభవాలలోనికి మనం రావాలి. ఆయనకు లోబడేటువంటి అనుభవాలలో ఆయనకు లోబడి జీవించేటువంటి బ్రతుకును మనం బ్రతికేటువంటి వారమై ఉండాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. మరి ఆ ఆశను నీవు కలిగి జీవిస్తున్నావా? అంటే దేవునికి లోబడాలి అనే మనసు నీకుందా? దేవునికి లోబడి జీవించాలి అనే ఆలోచన నీకుందా? ఒకసారి పరిశీలన చేసుకో. మత్తయి సువార్త 4:20 చూస్తే, ఆయన నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషులను పట్టు చారులుగా చేతునని వారితో చెప్పాను. వెంటనే
వారు తమ వలలు విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. హల్లెలూయా. చూడండి, ఫస్ట్ ఏమో యేసు వచ్చి నిలబడితే యేసును వాళ్ళు ఏం చేశారు? గుర్తుపట్ల. తర్వాత మీరు నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషులు పట్టు జాలలుగా చేస్తానని యేసు ప్రభువుల వారు చెబితే వారు వలలన్నీ కూడా విడిచిపెట్టేసి వచ్చేసారు. ఎందుకని విడిచిపెట్టి వచ్చారు? అప్పుడెందుకు గుర్తుపట్ల, ఇప్పుడెందుకు వెంబడించారు? చెప్తారా? అప్పుడెందుకు గుర్తుపట్ల, ఇప్పుడెందుకు యేసు ప్రభు వారు వాటన్నిటిని విడిచిపెట్టి రండి నన్ను వెంబడించండి అని అంటే ఎందుకు వెంబడించారు? అసలు ఈ రోజున సంవత్సరాల తరబడి దేవుని వాక్యాన్ని వింటున్న మనమే, తెలుసుకుంటున్న మనమే ఏమండి మనము కొన్ని విడిచిపెట్టి రండి దేవుని కొరకు అని అంటే అసలు పొరపాటున. మరి వీళ్ళు ఎలా వెళ్ళారు? వీళ్ళు ఎందుకు విడిచిపెట్టారు? ఎలా వెళ్ళగలిగారు అనేది పరిశీలన చేస్తే ప్రియ దేవుని బిడ్డలారా, ఇది చాలా మర్మంతో కూడినటువంటి, ఇది చాలా ఒక అద్భుతమైన మాటలు దీనిలో దాగి ఉన్నాయి. అప్పటికి యేసుక్రీస్తు ప్రభువుల వారు ఆయన 30 సంవత్సరాల వరకు కూడా దేవుని సన్నిధిలో ఆయన దేవుని యొక్క వాక్యానుసారముగా ఆయన వృత్తిని ఆయన చేసుకుంటూ దేవుని పని చేసుకుంటూ వెళుతూ ఉన్నారు. ఓకే, అక్కడ వరకు కరెక్ట్. అయితే 30 సంవత్సరాలు ఎప్పుడైతే వచ్చాయో అప్పుడు దేవుని పనిని ప్రారంభం చేశాడు. అలా ప్రారంభం చేసిన వెంటనే మొదటిగా 40 రోజులు ఉపవాసం ఉండి 40 రాత్రింబగళ్ళు ఏమండి ఉపవాసం వచ్చి ప్రార్థన చేసిన వెంటనే ఎక్కడికి వెళ్ళాడు? శిష్యుల దగ్గరికి వెళ్ళాడు. శిష్యుల దగ్గరికి వెళ్ళి ఇక్కడ వారితో మాట్లాడిన సంభాషణ అంతటిని కూడా ఇప్పుడు మనం చదివాం 21వ అధ్యాయంలో. ఇక్కడ అంటాడు, మొదటిగా యేసు ప్రభుల వారు వచ్చినప్పుడేమో గుర్తుపట్ల, తర్వాత యేసు ప్రభుల వారు మీ దగ్గర తినడానికి ఏమైనా ఉందా అని అడిగితే ఏమి లేదని చెప్పారు. సరే, నాకు ఆకలేస్తుంది, నా ఆకలిని అట్టగా మీరు తీర్చలేకపోతున్నారు కాబట్టి మీ ఆకలినైనా నేను తీరుస్తాను అని దేవుడు ఏం చేశాడనంటే, మీ దోణులను కొద్ది లోపల బానివ్వండి, కుడి పక్కన మీరు వలలు వేయండి అని యేసు ప్రభుల వారు చెప్తే, అప్పుడు వరకు పట్టి అలిసిపోయి చేపలు దొరక్క వారు ఏం చేశారు? వచ్చి ఒడ్డును కూర్చున్నారు. వారు వలలు బాగు చేసుకుంటా కుట్టుకుంటా కూర్చున్నారు. ఎప్పుడైతే యేసు ప్రభుల వారు చెప్పారో లోపలికి వెళ్ళి ఆయన చెప్పిన ప్లేస్లో వలలు వేసిన తర్వాత వలలు విస్తారంగా పడడం ప్రారంభం చేస్తాయి చేపలు వలలో. ఆ వలలు లాగుతూ ఉంటుంటే రాలేకపోతా ఉన్నాయి, అంత లాగలేకపోతున్నారు వాళ్ళు. అంటే అంతగా విస్తారమైన పెద్ద చేపలు పడ్డాయి. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూస్తే శిష్యులు మాట విన్నారు, చేపలు కూడా మాట విన్నాయి. హల్లెలూయా. యేసు ప్రభు వారు ఏమన్నారు? మీరు కుడి పక్కన వేయండి, వల వేయండి, వేస్తే అక్కడ మీకు చేపలు పడతాయి అని యేసు ప్రభు వారు చెప్పగానే అక్కడ చేపలన్నీ కూడా ఎక్కడెక్కడో ఉన్న చేపలన్నీ కూడా ఆ వలలోకి నేను వెళ్ళాలని ఒకదాని తర్వాత ఒకటి తోసుకుంటా ఆ వలలోకి వచ్చి పడ్డాయి. అంటే యేసు ప్రభుల వారి యొక్క మాటకి, ఆ మాటలో నేను కూడా పాలి భాగస్తులు అవ్వాలి అంటే ఈరోజు చూడండి, అప్పుడు పడిన చేపల గురించి ఇప్పుడు కూడా మనం అంటే చూసారా వాటికి ఎంత ఘనత వచ్చిందో మనుషులతో పాటు. ఏమండి, అవునా కాదు? అంటే వాటిని గురించి మనం ఇప్పటికీ మాట్లాడగలుగుతున్నామని అంటే వాటికి ఉన్న ఆతృత చూడండి. యేసు ప్రభుల వారు చెప్పిన మాటకి నేను లోబడాలి అంటే నేను కూడా ఖచ్చితంగా నా వలలో నేను ఉండాలి. ఎందుకంటే నా యేసయ్య పలికారు కాబట్టి, నన్ను సృష్టించాడు,
నన్ను సృష్టించాడు కాబట్టి, ఆ సృష్టికర్త వచ్చే అడుగుతున్నాడు కాబట్టి నేను ఖచ్చితంగా ఆ వలలోనికి నేను చేరాలి అని ఆ చేపలంట ఆ వలలోనికి రావడానికి అయ్యే కొట్టేసుకుంది. హల్లెలూయా. ఒకదానికి ఒకటి తోసుకుంటూ వచ్చి దాంట్లో పడ్డాయి. ఎంత గొప్ప ఆశ్చర్యం కదా. అయితే ఇది పక్కన పెడితే ఇక్కడ ఇవన్నీ జరిగినాయి. లాస్ట్గా ఆయన వెళ్తా మీరు నన్ను వెంబడించండి, నేను మిమ్మల్ని మనుషులు పట్టు జాలరులుగా చేస్తాను అని యేసు ప్రభువు వారు చెప్పారు. చెప్పగానే ఎందుకు వెంబడించారు? ఫస్ట్ ఏమో గుర్తించలేదు, ఇప్పుడేమో వెంబడిస్తూ ఉన్నారు. ఎందుకు వెంబడించారు చెప్పాలి. క్వశ్చన్. ఇన్ని సంవత్సరాల యొక్క మీ యొక్క భక్తికి పరీక్ష. ఎందుకు వెంబడించారు? ఎలా గుర్తుపెట్టారు? అలాగ తెలుసా? ఎలా గుర్తుపెడతారు? గుర్తుపెడితే దానికి దీనికి సంబంధం లేదు కదా. ఎలా తెలుసుకున్నారు వాళ్ళు? ఫస్ట్ అది పాయింట్. వాళ్ళు ఎలా తెలుసుకున్నారు? ఎక్కడ తరబేదయ్యారు? ఎక్కడ నేర్చుకున్నారు? ఎలా గుర్తుపట్టగలిగారు? అంటే 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 మీరు అంత ప్రయాసపడకండి, నేను చెప్తా. అంటే అప్పటికి బాప్తిసమిచ్చు యోహాను ఏం చేస్తూ ఉన్నాడంటే వీళ్ళని శిష్యులుగా తయారు చేశాడు. హల్లెలూయా. వీళ్ళు శిష్యులుగా చేసి వీళ్ళకి చూడండి, శిష్యులకి ఎక్కడైనా బాప్తిసం ఇచ్చినట్టు చూసారా యేసు ప్రభువుల వారు? అంటే అప్పటికి బల తీసుకున్నప్పుడు వీళ్ళందరూ బలలో పాల్గొన్నారు అంటే వీళ్ళు ఆల్రెడీ ఏం చేశారు? తీసుకున్నారు బాప్తిసం. ఎవరి దగ్గర? బాప్తిసం ఇచ్చు యోహాను దగ్గర వీళ్ళు బాప్తిసం తీసుకొని శిష్యరికం చేశారు. వీళ్ళు ఆ బాప్తిసం ఇచ్చు యోహాను దగ్గర శిష్యరికం చేసి దరిదాపుగా యేసు వచ్చేంత వరకు కూడా వీళ్ళు తరిపిదవుతూనే ఉన్నారు. అలా తరిపిదవుతూ ఉండగా యేసును గురించి, యేసు యొక్క సూచనల గురించి, యేసు యొక్క ఆ యొక్క రూపం గురించి, లేకపోతే యేసు యొక్క ప్రత్యక్షత గురించి, యేసు యొక్క కార్యాల గురించి, యేసు యొక్క అద్భుతాల గురించి, వాటన్నిటి గురించి ఇక శిష్యులకి నేర్పిస్తా ఉన్నాడు యోహాను గారు. ఎవరో? బాప్తిసమిచ్చు యోహాను గారు. అలా తర్పిదీస్తూ ప్రియ దేవుని బిడ్డలారా, వారిని దేవుని సన్నిధిలో బలమైన ఒక సాధనాలుగా మలుస్తా వస్తా ఉన్నాడు. అప్పటికే దరిదాపుగా ఒక 3-4 సంవత్సరాల వరకు వీళ్ళు తర్పీదులో ఉన్నారు వీళ్ళు. అయితే ఈ 3 సంవత్సరాలు తర్పీదులో ఉండగా ఇప్పుడు యేసు ప్రభుల వారి యొక్క రాకడ ఆసన్నమైంది. ఆయన వచ్చేసరికి ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ శిష్యులందరూ కూడా ఏం చేశారు? అక్కడ ఉన్నటువంటి వారు గుర్తుపట్టారు. హల్లెలూయా. అంటే బాప్తిసమిచ్చు యోహాను తెలిపిన కుమారుడు యేసు ఇతడేనా అని వారి మనసులలో అనుకొని వారు ఏం చేశారంటే ఇతనే ఈ అద్భుతాలు చేశాడు అని. అంటే ఇప్పటి వరకు మనం ఎన్ని తిప్పలు పడ్డాం అసలు. దరిదాపుగా 1 వారం రోజులు తిప్పలు పడుతుండే ఒక్క చేప కూడా పడలేదు. ఈయన వచ్చి ఒక మాట చెప్పాడో లేదు, ఇన్ని చేపలు పడ్డాయి, ఏంటి ఆశ్చర్యం, అది కూడా పెద్ద చేపలు అని ఆశ్చర్యపోయి ఇతడే యేసు చూచాను. వారు గుర్తుపట్టి అప్పుడు నన్ను వెంబడించండి, యేసు ప్రభు వచ్చి మిమ్మల్ని అడుగుతాడు, అయితే మీరు సిద్ధంగా ఉండండి అని యేసు ప్రభువులు వారు చెప్పబోతున్న మాటల గురించి ముందుగానే బాప్తిసమిచ్చు యోహాను ఏం చేస్తా ఉన్నాడు? వీరికి నేర్పిస్తా ఉన్నాడు. హల్లెలూయా. అప్పుడు ఈ యేసు ప్రభువుల వారు వచ్చి ఆ కార్యాలన్నీ చేస్తూ ఉంటుంటే వీళ్ళు విషయం అంటే ఆశ్చర్యపోతూ ఉన్నారు. ఆశ్చర్యపోయి ఏం చేశారంటే ఇతడు ఏసే ఖచ్చితంగా ఏసే అని వారి మనసులో నమ్మి మీరు నన్ను వెంబడించండి అని అంటే వాళ్ళన్నీ అక్కడ పడేసి యేసును ఫాలో అయిపోతా ఉన్నారు. I have decided to follow Jesus. I have decided
to follow Jesus. No turning back, no turning back, no turning back, no turning back. I have decided to follow Jesus. I have decided to follow Jesus. No turning back, no turning back, no turning back, no turning back. నేను నిర్ణయించుకున్నాను, నేను ఒక నిర్ణయాన్ని తీసుకున్నాను, నేను యేసుని వెంబడిస్తాను అని. నేను వెనుదిరగను, ఎప్పటికీ వెనుదిరగను అని శిష్యులు నిర్ణయాన్ని తీసుకొని అప్పుడు యేసును ఫాలో అవుతా ఉన్నారు. హల్లెలూయా. ఈ రోజున మనము కూడా నిర్ణయం తీసుకోగలగాలి. అయ్యా, నేను వెంబడిస్తానయ్యా, నేను ఫాలో అవుతానయ్యా, నీ వెనకాల వస్తానయ్యా, నీవు చేసినట్లుగానే నేను నా జీవితాలలో నేను జీవిస్తాను, మీరు చూపిన మాదిరి ఏదైతే ఉందో ఆ మాదిరి ప్రకారంగా నేను నడుచుకుంటానయ్యా, ఆ ప్రకారంగా జీవిస్తాను అని మనం నిర్ణయం తీసుకుంటే, ఆయన పిల్లలుగా మారితే, ఆయన బిడ్డలుగా మనం మారితే, అప్పుడు మనము కూడా దేవుని రాజ్యములో ఉంటాము. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి 7వ అధ్యాయము 24వ వాక్యం, మత్తయి సువార్త 7:24. కాబట్టి ఈ నా మాటలు విని వాటిని చొప్పున చేయు ప్రతి వాడును బండ మీద తన ఇల్లు కట్టుకొనిన ఆ బుద్ధిమంతుని పోలి ఉన్నాడు. మత్తయి సువార్త 9:9. యేసు అక్కడి నుండి వెళ్ళుచు సొంకరపు మెట్టునొద్ద కూర్చుని ఉన్న మత్తయి అను ఒక మనుషుని చూచి నన్ను వెంబడించమని అతనితో చెప్పగా అతడు లేచి ఆయన వెంబడించాను. హల్లెలూయా. చూడండి, ఒక్కొక్కరిని కలుసుకొని శిష్యులందరినీ కూడా ఒక దగ్గరికి చేర్చి ఒక్కొక్కళ్ళందరూ కూడా మత్తయి ఫాలో, నన్ను వెంబడించు అని చెప్పగానే, ఎస్ ప్రభువా, నేను నిర్ణయించుకున్నాను, I have decided to follow Jesus. నేను యేసుని వెంబడిస్తాను అని నిర్ణయించుకొని వెంటనే ఆయన అక్కడి నుంచి లేచి యేసు దగ్గరికి వచ్చేసాడు. హల్లెలూయా, హల్లెలూయా. మత్తయి సువార్త 21వ అధ్యాయము 6వ వాక్యం చూస్తే 21:6, శిష్యులు వెళ్ళి యేసు తమకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసిరి. హల్లెలూయా. చూడండి, శిష్యులందరూ కూడా వెళ్ళి యేసు ఏమైతే తమకు ఆజ్ఞాపించాడో వాటన్నిటిని వాళ్ళు ఏం చేశారు? చేశారు. ఈ రోజున ప్రియ దేవుని బిడ్డలారా, మనము కూడా అటువలే యేసు ఆజ్ఞాపించిన వాటన్నిటిని మనం చేయగలగాలి. చేయటానికే మనం వచ్చాం. హల్లెలూయా. చూడండి, లూకా సువార్త 6:47. లూకా సువార్త 6:47. నా యొద్దకు వచ్చి నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతి వాడును ఎవని పోలి ఉండునో మీకు తెలియచేతును. హల్లెలూయా. చూడండి, నా యొద్దకు వచ్చి నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతి వాడు ఎవని పోలి ఉండునో మీకు తెలియచేతును. ఈ రోజున ప్రియ దేవుని బిడ్డలారా, మన మాట చొప్పున విని మన మాట ప్రకారంగా నడుచుకున్నవాడు ఏమవుతాడు అని అంటే, రేపు పొద్దున్న మనకులాగే మార్చబడతాడు. అర్థమవుతుందా? అంటే మన మైండ్ సెట్ మనకులాగే, మన పోలికలో ఆటోమేటిక్గా. ఎందుకనంటే మన ఆలోచనలు బట్టి మన మాట చొప్పున, ఇప్పుడు నేనున్నాను, నా మాట చొప్పున నా యొక్క ఆలోచనల ప్రకారంగా నేను చెప్పిన దాన్ని బట్టే అతడు జీవిస్తున్నాడని అంటే, రేపొద్దున అతడు కూడా నాలాగనే ఉంటాడు, నా పోలికలోనే ఉంటాడు. అలాగనే యేసు ప్రభువులు వారు అంటున్నారు, నా మాట విని నా యొద్దకు వచ్చి నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడు. ఇప్పుడు యేసు మాటలు విని యేసులాగా చేసే ప్రతి ఒక్కరు కూడా యేసు యొక్క పిల్లలు. హల్లెలూయా. యేసు యొక్క పిల్లలే, యేసుకు లోబడేవారే, యేసుకు లోబడి జీవించేవారే, యేసులాగా జీవించి యేసుతో కలిసి నడిచేవారే. కాబట్టి ఈ రోజున అట్టి అనుభవాలలోనికి
మనమందరము చేర్చబడి నడిపించబడుదుముగాక. ఆమేన్. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మనమందరము కూడా దేవుని వాక్యానుసారమైనటువంటి జీవితాన్ని మనం జీవించబద్ధులమై ఉన్నాం. వాక్యానుసారమైన బ్రతకను ఉద్దేశించి వారమై ఉన్నాం. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మనమందరము కూడా యేసులాగా మనం మారే ప్రయత్నం మనం చేద్దాం. యేసులాగా జీవించే ఆ వారిమిగా ఉందాం. యేసు పిల్లలుగా ఏమండి, యేసును వెంబడించే వారిమిగా, యేసును అత్తుకున్న వారిమిగా, యేసును ఫాలో అయ్యే వారిమిగా మనమందరం కూడా మార్చబడతాం. అటు కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. పాడుతూ ఉండగా